ఆయన ఇందులో భాగంగా తొలుత టీడీపీ కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవామిత్రులు, అభిమానులతో సభలు నిర్వహించనున్నారు. పార్టీ ఎజెండాను, ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను వారికి అప్పచెబుతారు. ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలతో మాట్లాడి వారిలో స్ఫూర్తి రగిలించేందుకు తన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రచార భేరీ మోగించనున్నారు. ఇవాటి నుంచి వరుసగా 4 రోజుల పాటు జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. ప్రతిరోజు ఓ భారీ బహిరంగ సభతో పాటు రోడ్ షో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రచారానికి ప్రజా దర్బార్ అనే పేరు పెట్టారు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇంత తక్కువ సమయంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్లడం అంటే కష్టమే. అందుకే నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల నిర్వహణకు వేదికలను సిద్ధం చేసుకుంటున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు చుట్టొచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. 19లోగా అన్ని జిల్లాల్లో ఈ తరహా సమావేశాలు నిర్వహించి ఎన్నికల యుద్ధానికి కార్యకర్తలను సమాయత్తం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రచార భేరీలో భాగంగా చంద్రబాబు ముందుగా తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ప్రచారం ప్రారంభిస్తారు. తిరుపతి తారక రామ స్టేడియంలో పార్టీ బూత్ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. రానున్న ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రకటించిన 8 మంది అభ్యర్థులను కార్యకర్తలకు పరిచయం చేయనున్నారు. తిరుమల నుంచి నేరుగా చంద్రబాబు శ్రీకాకుళం వెళ్తారు. సాయంత్రం 4:30 ప్రాంతంలో చంద్రబాబు R&B అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం 5 గంటలకు అక్కడి నుంచి కోడి రామ్మూర్తి స్టేడియానికి చేరుకుంటారు. సేవామిత్ర, సాధికారమిత్ర, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎలా వివరించాలన్న దానిపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో శ్రేణులను తరలించడానికి జిల్లా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. సేవామిత్ర, సాధకారిక మిత్ర, బూత్ కమిటీ కన్వీనర్స్ని, బూత్ కమిటీ మెంబర్సు, ఏరియా కోఆర్డినేటర్సు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతారు. వారందరినీ ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. సుమారు 3 గంటల పాటు జరగనున్న సమావేశం అనంతరం చంద్రబాబు రాత్రికి జిల్లా పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. అక్కడ జిల్లా సీనియర్ నేతలు, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. ప్రచారంలో భాగంగా 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో, 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో, 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ సభల తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక చంద్రబాబు ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, బాబు ప్రచార షెడ్యూల్ వివరాలేంటి? శ్రీనివాస్, చంద్రబాబు నేటి నుంచి ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇంటి వద్ద నుండి తిరుపతి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో తిరుపతిలో శ్రీ దేవదేవుడిని దర్శించుకుని అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతారు. కార్యకర్తలతోనూ, బూత్ లెవెల్ కన్వీనర్లతోనూ ఉదయం భేటీ ఉంది. 11:15కి వెంకటేశ్వర స్వామి దర్శనం తరువాత 1 గంటకు వాళ్ళతో భేటీ అవుతారు. సాయంత్రం అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం బయలుదేరి వెళ్తారు. శ్రీకాకుళంలో సాయంత్రం కోడిరామూర్తి స్టేడియంలో ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ప్రస్తుతం మనం సీఎం నివాసం వద్ద ఉన్నాం. ఆయన ఈ శ్రీకాకుళంలో సాయంత్రం జరిగే సమావేశంలో తమ పార్టీ యొక్క ఎజెండా ఏంటి అనేది చెప్పబోతున్నారు. ఇదే సమయంలో తిరుపతిలో దేవదేవుని దర్శనం అయిన తరువాత ఆయన బూత్ లెవెల్ కన్వీనర్లతో జరిగే సమావేశంలో ఇప్పుడు మనం చూడొచ్చు. ఆయన హెలికాప్టర్ ఇప్పుడే బయలుదేరుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మన కెమెరా వీడియో జర్నలిస్ట్ అరుణ్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తిరుపతి బయలుదేరి వెళ్తారు. తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంటకు బూత్ లెవెల్ కన్వీనర్లు, ఇతర
వాళ్ళ ఇతరమైనటువంటి నాయకులతో సమావేశం అవ్వడం జరుగుతుంది. ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా బయలుదేరి శ్రీకాకుళం చేరుకుంటారు. శ్రీకాకుళంలో మెయిన్గా శ్రీకాకుళంలో కోడిరామ్మూర్తి స్టేడియంలో కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన తర్వాత అక్కడి నుంచి నైట్ హాల్ట్ శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఉండడం జరుగుతుంది. తర్వాత రేపు ఉదయం 10:30కు అయోధ్య స్టేడియం విజయనగరానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అక్కడి నుంచి తరువాత మధ్యాహ్నం 1 గంటకు విశాఖ చేరుకుంటారు. విశాఖలోని బేకరీ స్టేడియంకి చేరుకుంటం జరుగుతుంది. విశాఖలో చేరుకున్న తర్వాత విశాఖలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు జేఎన్టీయూ గ్రౌండ్స్లో కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు రేపు. తర్వాత సాయంత్రం 6 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కూడా సాయంత్రం 6 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. మొత్తం మీద ఒక్క రోజులోనే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి ఈ 4 జిల్లాలను కూడా కవర్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని రేపు పూర్తి చేస్తారు. ఎల్లుండి మరొక 4 జిల్లాలను, తర్వాత ఇంకొక 4 జిల్లాలు, మొత్తం 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికల ప్రచారానికి సుడిగాలి పర్యటనలు ఆయన చేపట్టబోతున్నారు. ఇదే సమయంలో ఈరోజు 49 ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలను కూడా తిరుపతిలో అధినేత అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు చాలా స్థానాలు ఖరారైన పరిస్థితుంది. విశాఖకు ఏదైతే ముల్లపూడి రేణుక, భరత్ ముల్లపూడి రేణుక ఇద్దరు పేర్లు కూడా పరిశీలిస్తున్నారు విశాఖకు సంబంధించినంత వరకు. అదే సమయంలో శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఇతరములైనటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కూడా ఆయన అభ్యర్థులను ఈరోజే ఖరారు చేస్తారు. ముఖ్యంగా వెస్ట్ గోదావరి తీసుకుంటే కనుక ఏలూరు నుంచి మాగంటి బాబు, అదేవిధంగా నరసాపురం నుంచి ఒక క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆ పేరు కూడా ఈరోజే ఖరారు చేస్తారు. అదే సమయంలో ఒంగోలు నుంచి సిద్ధ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టుగా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి బేద మస్తానరావు పోటీ చేస్తారని అర్థమవుతోంది. మొత్తం మీద తీసుకుంటే, ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఎంపీ స్థానాలు తిరుపతి నుంచి పనబాక లక్ష్మి అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన స్థానాలు మాత్రం సిట్టింగ్ వాళ్లే ఉండే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల నుంచి శ్రావణ్ కుమార్ ను పోటీ చేయాలని అడుగుతున్నారు. ఆయన కొంత విముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ దాదాపు ఆయన పేరే ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక రాజమండ్రి నుంచి రూపాది మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపా పేరు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వాళ్ళ కన్సెంట్ కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఇటు ఎంపీ స్థానాలకు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలకు కావచ్చు, ఈ రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేసిన తర్వాత ఇక ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. దీనికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. సైకిల్ జోరు మీద ఉంది. అభ్యర్థులు దాదాపు ఖరారవడంతో ప్రచారంలో దూసుకెళ్తోంది. మొత్తం 126 మంది అభ్యర్థుల్లో 95% మంది శుక్రవారం ప్రచార పర్వం ప్రారంభించేశారు. కొందరు మాత్రం నియోజకవర్గాల్లో నేతలతో సమన్వయానికి సమయం తీసుకున్నారు. వీరు ఇవాల్టి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సమర రంగంలోకి దూకేశారు. ముఖ్య నేతలు, క్షేత్రస్థాయి నాయకులు, క్రియాశీల కార్యకర్తలు, బూత్ కన్వీనర్లతో సమావేశాలతో కొందరు, నేరుగా ప్రచారంలోకి ఇంకొందరు, కీలక నేతలతో సమన్వయం చేసుకోవడంలో మరికొందరు ఇలా క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. ఇతర పార్టీల కంటే ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాత్రి పొద్దుపోయాక 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. సుమారు 70% సీట్లలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ఆయన హయాంలో ఇలా ఇంత ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం బహుశా ఇదే ప్రథమం. నివేదికలు, సర్వేలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చేసిన అభ్యర్థుల ఎంపిక బాగుందని పార్టీ శ్రేణులు ప్రశంసిస్తున్నాయి. ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం అడిగాకే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా అక్కడక్కడ కొన్ని స్థానాల్లో మాత్రం సర్దుబాట్లు జరగాల్సి ఉంది. ఏకంగా 126 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడంతో పార్టీలో వేగం పెరిగింది. తెల్లవారేసరికి నేతలంతా ప్రచార రంగంలోకి దూకేశారు. టీడీపీ అభ్యర్థులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి అన్ని పగడ్బందీగా ఉండేలా, గ్రామ స్థాయిలో అందరినీ క్రియాశీలం చేసేలా పర్యటనలు మొదలుపెట్టారు. ముందుగా కార్యకర్తల్ని సమాయత్తం చేస్తున్నారు. వారితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో తన అభ్యర్థిత్వం ప్రకటించడానికి 2 రోజుల ముందే జనంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయనున్న లోకేష్ కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 1985 తర్వాత టీడీపీ ఈ స్థానంలో గెలవలేదు. దీంతో ఆయన ఇక్కడ పోటీని సీరియస్ గా తీసుకున్నారు. మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకుని అనంతరం మసీదు, చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికల శంఖం పూరించారు. మొత్తం 126 మంది అభ్యర్థుల్లో 95% మంది శుక్రవారం ప్రచార పర్వం ప్రారంభించేశారు. కొందరు మాత్రం నియోజకవర్గాల్లో నేతలతో సమన్వయానికి సమయం తీసుకున్నారు. వీరు ఇవాటి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. మరోవైపు నామినేషన్లు దాఖలుకు నేతలు మంచి ముహూర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ